పశ్చిమాసియా దేశాలకు భారత్ సూచన. సౌదీ అరేబియా, బహ్రెయిన్, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశ అధినేతలకు ప్రధానమంత్రి మోదీ ఫోన్ చేశారంట. అంటే ఏదైతే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా కలిసి ఇరాన్ మీద దాడులు చేసిందో, ఇరాన్ తిరిగి తిప్పికొట్టే ప్రయత్నం చేయకుండా వాటితోటి ముస్లిం కంట్రీల మీద, అంటే సౌదీ అరేబియా మీద, బహ్రెయిన్ మీద, జోర్డాన్ మీద, అలాగే దుబాయ్ మీద వాటి అటాక్స్ చేస్తుంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ అంతవరకు వెళ్ళకపోవచ్చు. సో ఇక్కడ ఒక్కసారి ఆ వార్త చూస్తే, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్ తదితర దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ పలు దేశాల అధినేతలతో మాట్లాడుతున్నారు. చర్చలు, పరస్పరం సంప్రదింపులు, దౌత్య మార్గాలు అన్ని వివాదాలను పరిష్కరించుకోవాలని వారికి సూచిస్తున్నారు. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్తో ప్రధాని మోదీ సోమవారం ఫోన్లో సంభాషించారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా దాడులను ఖండించారు. రెండు దేశాల ప్రజలకు సంఘీభావం తెలిపారు. అంటే దాన్ని ఏమంటారు, ఉరిమి తాటిబడు కుడుకు నక్క మీద పడింది ఏదో అన్నట్టుగా వీళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయాలి, లేదా అమెరికా మీద అటాక్స్ చేయాలి. అమెరికాకు సంబంధించిన స్థావరాలు ఏవైతే సౌదీ అరేబియాలో, బహ్రెయిన్లో ఉన్నాయో వాటి మీద అటాక్స్ చేయాలి. కానీ ఇరాన్ వాళ్ళు సౌదీ అరేబియా మీద, దుబాయ్ మీద, ఖతార్ మీద, బహ్రెయిన్ మీద, జోర్డాన్ మీద అటాక్స్ చేయడంలో ఎంతవరకు సమంజసం? అంటే మీరు మాకు సపోర్ట్ ఇవ్వకపోగా తిరిగి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళతో లాలూచీ పడ్డారనే కోపంతో ఇరాన్ ఈ విధమైన అటాక్స్ చేస్తుందన్నది వార్త. అంటే ఇప్పుడు జనరల్గా చూడండి, ఒక తాగుబోతు వెధ వచ్చి నానా హంగామా చేస్తే వాడిని ఆ ఊరి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తే వాడు తిరిగి ప్రతిఘటించలేక వెళ్ళి వాడి పిల్లాన్ని, వాడి భార్య మీద రుసరుసలు చేస్తూ తనని కుట్టేస్తూ ఉంటాడు. ఆ కోపాన్ని తన మీద ప్రదర్శిస్తుంటాడు. నా పిల్లం నా ఇష్టం, నీకెందుకు అన్నట్టుగా. సో అలాగా ఇక్కడ అటు ఇజ్రాయెల్ పైన కానీ అమెరికా ఛానల్తో దాడి చేయలేక ఇక్కడ వీళ్ళ మీద చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే తనకు దక్కంది ఎవరికి దక్కలేదు అనే శాడిజంతో ఇరాన్ ముందుకెళ్తుంది అనేది వార్త. బట్ మరోవైపు దీనికి సంబంధించి ఇంకొక వార్త, దానికి సంఘీభావంగా మన దగ్గర కూడా కొన్ని నిరసన ర్యాలీలు జరుగుతున్నాయంట. అది ఒక్కసారి చూడండి. కాశ్మీర్లో కొనసాగిన నిరసనలు. ఇక్కడ ఖమేనీ హత్యా ఉదంతం తర్వాత, ఖమేనీని చంపేసిన తర్వాత, ఇజ్రాయిల్ ప్లానింగ్ ప్రకారం లేపేసిన తర్వాత ఇక్కడ మన దగ్గర నిరసనలు హోరు వెల్లువెత్తుతోంది. ఆ వార్త ఇక్కడ. కశ్మీర్లో కొనసాగిన నిరసనలు, 14 మందికి గాయాలు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హత్యను నిరసిస్తూ శ్రీనగర్లో సోమవారం ఆందోళన చేస్తున్న స్థానికులు. ఖమేనీని హత్య చేయడం వల్ల వీళ్ళకేంటి అంత బాధ నాకు అర్థం అవ్వట్లేదు. పోనీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. కానీ మనకి పెహల్గాం దాడి జరిగిన తర్వాత మనం దాని ప్రతిఘటనగా ఆపరేషన్ సింధూర్ ప్రకటించినప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ఇరాను, టర్కీ వీళ్ళని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో క్షమించాలా? క్షమించకూడదు కదా. మరి అటువంటి ఇరాన్కి సంబంధించిన సుప్రీం కమాండర్ని చచ్చిపోతే మీరెందుకు సంఘీభావం? అంటే మీకు ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకమా? పెహల్గాంకి అనుకూలమా? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఎంత ఓపెన్గా, ఎంత ప్రజాస్వామ్యం కదా, ఎంత ఓపెన్గా ఇది చేస్తున్నారంటే ఒక్కసారి దీని మీద మనం ఆలోచించాల్సిన విషయం. ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ హత్యను ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్లో రెండో రోజు నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీనగర్ సహా కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో వేల మంది నిరసనకారులు సోమవారం ఆందోళనకు దిగారు. ఆందోళన ఎందుకు? నిరసన ర్యాలీ చేయొచ్చు కదా, మౌనం పాటించవచ్చు కదా, ఆందోళన ఎందుకు చేయాలి? ఇక్కడ చూడండి. అలాగే బెమినా, గుండ్హసీబాట్, జహంగీర్ చౌక్, పుల్వామాతో పాటు చెనాబ్లోని దోడా, కిష్టివాడ్, రాంబన్ జిల్లాలో పలు ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ ప్రాంతాల్లో దుకాణాలను, వ్యాపారాలు స్వచ్ఛందంగా మూసివేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలకు అధికారులు 2 రోజుల పాటు సెలవు ప్రకటించారు. నిన్న ఒక ముస్లిం యువత కూడా ఆ నిరసనలో భాగంగా ఒక టీవీ బైట్ ఇవ్వడం చూసాం మనం. అందులో ఆమె ఎంత ఆవేశంగా మాట్లాడుతుందంటే, భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేస్తోంది ఆవిడ. అయ్యా, నన్ను మీరు ఇరాన్ పంపించండి, ఇరాన్ పంపిస్తే అక్కడ వాళ్ళకి మద్దతుగా నిలబడతా, ఇరాన్ తరపున పోరాడుతా, యుద్ధం చేస్తా, అవసరమైతే నెతన్యాహుని, ట్రంప్ని చంపేసి వస్తా అంటుందని. అంటే ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కానీ అదేం చిన్న విషయమా?
ట్రంప్ని అలాగే నెతన్యాహుని చంపి వస్తుందట ఆ మహిళ. సో అది నిన్న సోషల్ మీడియా వేదికలో చాలా వైరల్ అయ్యింది. అంటే అక్కడ అదే ఇరాన్లో గడిచిన నెల రోజుల కిందట సామాన్య ప్రజలను అంటే ఇరాన్ సిటిజన్స్ని ఊచకోత కోశారు. ఒకరోజు 500 మందిని, ఒకరోజు 700 మందిని, ఒకరోజు ఒకే రోజు 3500 మంది ఎంతమంది చంపేశారంటే ఇరాన్ పౌరుల్ని అక్కడ మిలిటరీ. అది అప్పటికి ఇష్యూ అవుతుందనే ఉద్దేశంతో ఒక్కసారిగా శాటిలైట్ నెట్వర్కింగ్ అంతా కట్ చేసేసింది ఇరాన్, బయటి ప్రపంచానికి తెలియకుండా. ఇప్పుడు వాళ్ళందరి యొక్క ఘోష, వాళ్ళ యొక్క ఏడుపులు పెడబొబ్బులు పరిస్థితి చూసారా ఇరాన్ ఎలా తయారైందో. ఆల్రెడీ ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ జాబితాలో ఇరాన్ ఉందని అనుకోవచ్చు. అయితే ఇరాను తిరిగి ప్రతిఘటించకుండా తన యొక్క మిత్ర దేశాలైన తన తోటి దేశాలతో మీద అటాక్స్ చేస్తుంది. దాని మీద భారత్ కలవరం చెందుతుంది.